హాయ్ గాయ్స్, కెమ్జీరా సిరీస్ లో ఎపిసోడ్ 5 ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మాస్టర్ రపంగ్ ని కలుస్తానికి వెళ్తాడు. మాస్టర్ అక్కడ వెళ్ళంగానే రపంగ్ ఏమో వచ్చి, ఏంటి నువ్వు నన్ను కలుస్తానికి వచ్చావా, నేను చెయ్యోదికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు అని రపంగ్ అంటే, ఇక్కడతో ఆపేసే ర్యాంపంగ్ అని చెప్పి మాస్టర్ అంటాడు. ఏంటి నీకు నా పేరు కూడా తెలుసా, అలాగే నువ్వు ట్రబుల్స్ కూడా క్రియేట్ చేస్తున్నావు అని చెప్పి రపంగ్ అంటే, అప్పుడు మాస్టర్ అంటాడు, నేను నా దారిలోనే వెళ్తున్నాను కానీ నువ్వే నా దారికి అడ్డుస్తున్నావు అని మాస్టర్ చెప్తుంటే, రపంగ్ ఏమో కోపం వచ్చి మాస్టర్ వెనకాలకి వెళ్తుంది. వెళ్ళి ఇంకా చెయ్యాలని చూస్తుంది కానీ ముట్టుకోలేకపోతుంది. ఇంకా మాస్టర్ అంటాడు, నువ్వు నా మీద చెయ్యలేవు, అలాగే నా దారికి అడ్డు రాకు అని చెప్పేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే తెలియకుండా ఊబిలో కాలేసేస్తాడు. ఇంకా ఆ ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు మాస్టర్. చూసావా, నువ్వు ఇప్పుడు భయపడుతున్నావు కదా అని రప్పంగ్ అంటే, అప్పుడు మాస్టర్ నీ మంత్రం ఎంతోసేపు ఉండదు అని అనగానే, నువ్వు నా మంత్రం ఇక్కడ పని చేయదు అనుకుంటున్నావా ఏంటి అని ఇంకా మాస్టర్ కి సంథింగ్ ఒక స్పెల్ ని యూజ్ చేసి చాలా భయంకరంగా చేస్తూ ఉంటుంది. టాంగ్ యాక్ వాళ్ళిద్దరూ అక్కడికి వస్తారు. వచ్చిగానే రంపంగ్ దగ్గర ఒక ట్రిక్ ని యూజ్ చేసి మాస్టర్ ని సేవ్ చేసి అక్కడి నుంచి అయితే తీసుకువెళ్ళిపోతారు. ఇంటికి తీసుకువెళ్ళి పడుకోబెట్టంగానే టాంగ్ యాక్ వీళ్ళిద్దరూ మాస్టర్ లెగండి అని పిలుస్తూ ఉంటే మాస్టర్ అయితే ఏం లెగడు, అలాగే బొమ్మలా పుడుకుపోయి ఉంటాడు. కొంతసేపు మెలకు వచ్చిందని మాస్టర్ లెగిసి ఇంకా కక్కుతాడనమాట బ్లడ్. అంటే రంపంగ్ అంతిదిగా బాధ పెట్టింది మాస్టర్ ని. కెమ్ వాళ్ళ నాన్నని చూపిస్తారు. కెమ్ వాళ్ళ నాన్న దగ్గరికి కెమ్ వాళ్ళ అమ్మ అయితే వస్తుంది. కెమ్ ఫాదర్ కి తన వైఫ్ అయితే కనిపించదు, కానీ తను వచ్చిందని మాత్రం తెలుసు. ఏంటి ఇక్కడికి వచ్చావు, కెమ్ కి ఏమైనా అయిందా అని అడిగితే, కెమ్ కేం కాలేదు, తన మంచిగానే ఉన్నాడు, నేను ఇక్కడికి కెమ్ బానే ఉన్నాడు, నేను ఇక్కడికి ఫేర్వెల్ చెప్దామని వచ్చాను, అలాగే ఇన్ని రోజులు మీరు నన్ను చూడకపోయినా సరే నా ప్రెజెన్స్ ని మీరు ఫీల్ అవుతున్నారు కదా, అది నాకు చాలా సంతోషం అని చెప్పి అంటుంది. అవును, మన బంధం అనేది ఎప్పటి నుంచో ముడిపడి ఉంది, నేను నిన్ను చూడకపోయినా సరే నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలుస్తుంది, అలాగే నువ్వు మన కొడుకు చుట్టూరు కూడా ఉన్నావు కదా, ఇంకా ఫైనల్ గా నువ్వు రెస్ట్ ఇన్ పీస్ అవ్వాలి అని చెప్పి అంటాడు. అలాగే మన కొడుకు గురించి ఏం ఆలోచించావు అని అంటే, మన కొడుకుని చూసుకోవడానికి ఒకళ్ళు ఉన్నారు అని చెప్పి ఈమె అంటుంది. అప్పుడు వాళ్ళ ఆయన గ్రాండ్ మాస్టర్ సిక్ చనిపోయారు కదా అని అంటే, చూసుకోవడానికి వేరే వాళ్ళు ఉన్నారు, అలాగే కెమ్ని బాగా చూసుకుంటారు ఫ్యూచర్లో అని చెప్పి నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఈమె అంటుంది. అలా అయితేనే నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వాళ్ళ ఫాదర్ అంటాడు. మాస్టర్ కి హెల్త్ బాగోపోయినా సరే కెమ్ ఆడుకుంటాం అంటే కెమ్ని చూస్తానికి వస్తాడు కదా, సో అక్కడ అర్థమవుతుంది మన మాస్టర్ కి కెమ్ అంటే ఎంత ఇష్టమో అని. ఇంకా కెమ్ వాళ్ళ అమ్మ అన్నిటికీ థ్యాంక్స్ చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్తుంది. అంటే ఆమె ఆత్మ శాంతిస్తుంది. ఇక్కడ మాస్టర్ ని చూపిస్తారు. మాస్టర్ దగ్గర టాంగ్ యాక్ ఉంటారు. ఇంకా టాంగ్ ఏమో, మాస్టర్ మీరు రపంగ్ దగ్గరికి ఎలా వెళ్ళారు, అలాగే తన ఊళ్ళోకి మీరు వెళ్ళలేరు కదా, మీరు లాస్ట్ టైం మీ బాడీని ఎప్పుడు వదిలేరు మాస్టర్ అని అంటే, విలేజర్స్ ని సేవ్ చేయడానికి వదిలేనని చెప్పి మాస్టర్ అంటాడు. అందుకే రంపంగ్ మీ మీద ఛాన్స్ తీసుకుంది, అంటే ఇంకోసారి మీరు మీ బాడీని వదలకూడదు కదా అని చెప్పి వీళ్ళంటారు. మాస్టర్ అంటాడు, నేను విలేజర్స్ అందరినీ చూడాలి కదా, ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ అనేది నా ముఖ్యము, రేపొద్దున ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కదా, నేనే వాళ్ళని సేవ్ చేయాలని చెప్పి అని మాస్టర్ అంటే, యాక్ అంటాడు, మాస్టర్ నాకు టాంగ్ కి ఇచ్చేయండి, ఎందుకంటే మేము విలేజ్ ని చాలా బాగా చూసుకుంటాము అనగానే అప్పుడు టాంగ్ కూడా, అవును మాస్టర్ ఆ డ్యూటీ మాకు ఇవ్వండి, మాకు ఇస్తే బాగా చేస్తాం, ఎందుకంటే విలేజ్ లో ప్రతి కోణం మాకు తెలుసు, ఎక్కడేం జరుగుతుందో తెలుసు, అలాగే మీరు మీ బాడీని ఇంకోసారి వదలక్కర్లేదు మాస్టర్ అని చెప్పి అనగానే మాస్టర్ కూడా సరే అని అంటాడు. జట్టు కెమ్ ఇక్కడ సాంగ్స్ పెట్టుకుని వీళ్ళైతే క్లీన్ చేస్తూ ఉంటారు. జట్టు హెల్ప్ చేస్తూనే అల్లరిగా చేస్తూ ఉంటాడు. అల్లరి పిల్లోడు అసలు. ఆ డాగీతో ఆడుకుని ఇంకా వీళ్ళు కూడా ఆడుకుంటూ ఉంటారు. అక్కడికే షన్ వస్తాడు. జట్టేమో హెయిర్ సరి చేసుకుంటూ ఉంటాడు. ఇంకా శ్యామ్ ఏమో నవ్వుతాడు. అలాగే కొన్ని వెజిటేబుల్స్ వచ్చి ఈ ఆంటీ ఇమ్మన్నారు కెమ్ నీకు అని ఇస్తాడు. జట్టు కెమ్ కలిసి ఇంకా వంటలు కూడా చేస్తూ ఉంటారు. కెమ్ వంట చేస్తుంటే జట్టు రే స్మెల్ సూపర్ వస్తుందిరా అని అంటాడు. వీళ్ళు చేసే వంటలు పొగలు బయటకు కూడా వస్తాయి. టాంగ్ మాస్టర్ తో అంటాడు, మాస్టర్ వాళ్ళు పొద్దున్నుంచి చెట్లకు నీళ్లు పోస్తున్నారు, ఫ్లోర్ తుడుస్తున్నారు, అలాగే ఇప్పుడు వంటలు కూడా చేస్తున్నారు మాస్టర్, వాళ్ళకి ఏమైందో ఏంటో అని అంటే, అప్పుడు యాక్ కూడా, అవును మాస్టర్ వాళ్ళు వంటలు చేస్తుంటే సూపర్ ఉన్నాయి తెలుసా వాసనలు అని చెప్పి అంటాడు. మాస్టర్ అయితే తనలో తన నవ్వుతూ ఉంటాడు. అలాగే ఒక బుక్ తీసి చూస్తుంటే ఆ బుక్ ని చూసి యాక్ టాంగ్ వీళ్ళిద్దరు కూడా నవ్వుకుంటారు, ఎందుకంటే మాస్టర్ ఆ బుక్ ని తిరిగేసి చదువుతున్నాడు కాబట్టి. ఇక్కడ జట్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా కెమ్తో ఏమంటాడంటే, రే నేను శ్యామ్ కి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను అనగానే అప్పుడు కెమ్, అదేంటి నువ్వు చెప్పనన్నావు కదా, అలాగే తనని చూస్తే నీకు
చాలా అన్యాయుడు గా ఉంటుంది కదా అని అడిగి జట్ అంటాడు, లేదు లేదు మనం అడగ ముందే సహాయం చేస్తున్నాడు కదా, అప్పటికేమో నీకు వాడంటే ఇష్టం లేదు కదా అని అడిగితే, అలా ఏమీ కాదు, మనకి చాలా టైమ్స్ హెల్ప్ చేశాడు, సో నాకు తనంటే హేట్ ఏం లేదు, అలాగే తన హెల్ప్ మనకు ఫ్యూచర్ లో అవసరపడిద్దేమో అని అంటే, అప్పటికేమో ఏంటి మీ ఇద్దరు అప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారా అని అడిగితే, అలా ఏం లేదులే, కానీ మాస్టర్ ఏంటి ఇప్పుడు దాకా పడుకున్నాడు అని చెప్పి ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి నేను వెళ్ళి కొన్ని తీసుకొస్తాను చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా కెమ్ము నవ్వుతాడు. కెమ్ము గ్రాండ్ మాస్టర్ ఫోటో తుడిసి ఇంకా అక్కడ పెడుతుంటే బై మిస్టేక్ కాల్ జాడి కింద పడిపోతుంటే మాస్టర్ వచ్చి పట్టుకుంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ అలా చూసుకుంటూ ఉంటారు. ఇంకా కెమ్ అయితే మాస్టర్ ని అలా చూస్తుంటే, మాస్టర్ ఏమో నీ కాళ్ళు ఇప్పుడు బానే ఉన్నాయి అనుకుంటే కదా, ఇంకో నువ్వు నుంచోగలవు కదా అని చెప్పి ఇంకా కెమ్ ని నుంచోమంటాడు ఇండైరెక్ట్ గా. కెమ్ స్ట్రైట్ గా నుంచుంటే జట్ ఏమో ఇదంతా చూసి, కెమ్ ఏంటి మాస్టర్ తో ఫ్లట్టింగ్ చేస్తున్నావా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు కెమ్ ఏమో జట్ నోర్మి అని అంటాడు. మాస్టర్ అయితే ఆ మాటలు విని మాస్టర్ జట్ ని అలా చూస్తాడు. మాస్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మాస్టర్ ఏమో ధ్యానం చేస్తుంటే అక్కడికి వీళ్ళిద్దరు కుక్క పిల్లల్లా వస్తారు. వచ్చి జట్టేమో, మాస్టర్ పొద్దున్నుంచి కెమ్ము లెగిసి చాలా పని చేశాడు అని అంటే, అప్పుడు మాస్టర్ ఆ తర్వాత అని అడిగితే అది అంటుంటే అప్పుడు కెమ్ చెప్తాడు, మాస్టర్ నేను ఇక్కడ సెమిస్టర్ బ్రేక్ అయ్యేంత వరకు ఇక్కడ ఉండొచ్చా, అలాగే నేనైతే ఏమి ట్రబుల్ చేయను, నేను మీకు భారం కూడా అవ్వను, నేను మీకు కన్ఫర్మ్ గా హెల్ప్ చేస్తాను, ఇంట్లో వంటలన్నీ నేనే చూసుకుంటాను అనగానే కెమ్ కూడా అవును మాస్టర్, తనైతే అసలు ప్రాబ్లమ్స్ నే తీసుకురారు, ప్లీజ్ తను ఇక్కడ ఉండడానికి ఒప్పుకోండి అని అంటే, మాస్టర్ అలా చూసి సరే నీకు ఇక్కడ ఉండాలి అనిపిస్తే ఇక్కడ ఉండు అని చెప్పి అంటాడు. కెమ్ కి జాట్ కి ఇంకా మొత్తం ఫుల్ సంతోషం అనమాట, ఇద్దరు సాధించామని. శ్యామ్ అక్కడికి వచ్చి, ఏంటి కెమ్ నువ్వు బ్యాంకాక్ కి రిటర్న్ రావట్లేదా అని అడుగుతాడు. ఆ విలేజ్ కి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ అయితే తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు బ్యాంకాక్ కి. శ్యామ్ కూడా వెళ్ళడు అనమాట. ఇంకా శ్యామ్ ఏమో మాస్టర్ దగ్గరకు వచ్చి, మాస్టర్ నేను ఇక్కడ ఉండొచ్చా అని అడిగితే మాస్టర్ అంటాడు, ఎందుకు నువ్వు ఇలాగా చూస్ చేసుకుంటున్నావు, రేపొద్దున చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తావు, ఇక్కడ ఉంటే చాలా డేంజర్, అలాగే వేరే వాళ్ళ గురించి నీ ప్రాణాలు ఇవ్వగలవా ఆ టైంలో అని అడిగితే ఇవ్వగలనని చెప్పి షన్ అంటాడు. కెమ్ ఏమో బనానా ట్రీ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని వస్తాడనమాట. ఇంకా కెమ్ ని మాస్టర్ అలా చూస్తుంటే కెమ్ షర్ట్ ఏమో కొంచెం పైకి ఉంటుంది, అది మాస్టర్ చూసి టెంప్ట్ అవుతూ ఉంటాడు. జట్ అడుగుతాడు, ఏంట్రా ట్రీ మొత్తం తీసుకొచ్చేసేలాగా ఉన్నావు, అక్కడ కట్ చేయలేదా అని అంటే, అప్పుడు కెమ్ అక్కడ కట్ చేస్తానికి అడుగుదామంటే నాకు సిగ్గేసింది, ఎందుకంటే నన్నే కట్ చేయమంటే నాకు రాదు కదా అని అంటాడు. ఆ మాటలకి మాస్టర్ నవ్వుతాడు. మాస్టర్ మీకు ఏమైనా కాఫీ కావాలా, చేసి పెట్టమంటారా మళ్ళీ అని చెప్పి కెమ్ అడిగితే, అప్పుడు మాస్టర్ పర్లేదులే నేను ఆల్రెడీ చేసుకున్నానని చెప్పి చెప్తాడు. కెమ్ అనుకుంటాడు ఏమైంది తనకి, ఒక నిమిషం ఏమో నైస్ గా ఉంటాడు, రెండో నిమిషం ఏమో చాలా కోల్డ్ గా ఉంటాడని కెమ్ అనుకుంటాడు. ఇంకా వీళ్ళు కొన్ని ప్రిపేర్ చేస్తారు. అవి ప్రిపేర్ చేసినప్పుడు మన కెమ్ కి చాలా దెబ్బలు అయితే తలిగి ఉంటాయి అనమాట. షమ్ అయితే చెప్తాడు, నీకు కొన్ని దెబ్బలు తలిగినాయి కదా అంటే, పర్లేదులే అని చెప్పి కెమ్ అంటాడు. మాస్టర్ అక్కడికి వచ్చి కూర్చుని, మీరు నా కింద ఉండాలి అనుకుంటే నేను మీకు కొన్ని మ్యాజిక్స్ నేర్పిస్తాను అని చెప్పి ఈయన అంటాడు. కెమ్మేమో అక్కడున్న వాటిని తీసి కొన్ని హెల్ప్ చేద్దాం అనుకుని చేస్తాడా, అప్పుడు మాస్టర్ లేదు షన్ ఒకటే ఒంటరిగా చేస్తాడని చెప్పి చెప్తాడు. ఎందుకు అని చెప్పి కెమ్ అడిగితే, అప్పుడు మాస్టర్ మీరు నా కింద ఉండాలి అనుకుంటే అసలు నన్ను డిస్రెస్పెక్ట్ చేయకూడదు, అలాగే హార్మ్ చేయకూడదు, వేరే ఉద్దేశాలతో అసలు ఉండదు, మీరు నాకు ఒక మాస్టర్ గా గౌరవం ఇచ్చి మాట్లాడాలి, ఒకవేళ గానీ ఈ రూల్స్ ని బ్రేక్ చేస్తే నా నుంచి నిన్ను ఎవరు కాపాడు, అది గుర్తు పెట్టుకో అని చెప్పి మాస్టర్ అంటాడు. నిజంగా ఇంత హట్టింగా మాట్లాడాలా, ఇంకా కెమ్ ఏమో నాకు అర్థమైందని చెప్పి ఏడుస్తూ వెనక్కి వెళ్లి కూర్చుంటాడు. షమ్ ఏమో కాలికి దండం పెట్టుకుంటాడు. మాస్టర్ చెప్తాడు, మీరు ఫారెస్ట్ లోకి వెళ్ళాలి, ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఇలా రెడ్డిగా ఏ రిబ్బన్ అయితే నీకు ఫస్ట్ కనిపిస్తుందో ఆ రిబ్బన్ నువ్వు తీసుకురావాలి అని చెప్పి మాస్టర్ ఉంటాడు. షమ్ అయితే సరే అన్నాక జట్ ఏమో నోరాకక, ఫారెస్ట్ చాలా భయంకరంగా ఉంటుంది, సరేనా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి జట్ అంటే, మాస్టర్ జట్ నువ్వు కూడా షన్తో వెళ్ళు అనగానే, ఏంటి నేనా అని
చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ అయితే వెళ్తారు. వాళ్ళు వెళ్తుంటే మాస్టర్ కెమ్ని హే హే అని పిలుస్తారు. కెమ్ పలకంగానే నీకు ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలో వచ్చి కదా అని అనగానే కెమ్ కూడా వచ్చు అనగానే మాస్టర్ ఆ కప్ నుంచి అక్కడి నుంచి వెళ్తాడు. కెమ్ కూర్చుని అనుకుంటాడు, ఎలాగో మాస్టర్కి నేను తన కింద ఉండడమే ఇష్టం లేదు తన శిష్యుడిలాగా, కానీ ఇప్పుడు ఈ ఫ్లవర్స్ నుంచి ఏమంటున్నాడు, చూడు నా చేతులు ఎంత వరస్ట్గా ఉన్నాయో, ఈ ఫ్లవర్స్ చెత్తగా చేయాలంటే అంత చెత్తగా చేస్తానని చెప్పి కెమ్ అనుకుంటుండే. ఈ మాటలన్నీ మాస్టర్ విని కొంచెం నవ్వుకుంటాడు. జాట్ని షన్ని చూపిస్తారు. జట్టేమో ఏమైనా వెతికావా అని అడిగితే అప్పుడు షన్ నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు, నువ్వు కూడా వెతుకు, నువ్వు ఎందుకంత భయపడుతున్నావు, ఇప్పుడు ఏమీ చీకటి అవ్వలేదు కదా అని అంటే చీకటి అవ్వకపోయినా నా భయం నాదిలే స్వామి అని అంటాడు. ఇంకా షన్కి ఏదో కనిపించి ఆ రెడ్ రిబ్బన్ దగ్గరికి వెళ్తారు పరిగెత్తుకుంటూ. కానీ శ్యామ్ వెనకాల అడవి పంది అయితే ఉంటుంది. ఇంకా దాన్ని చూసి జట్టు అయితే హే పంది తినే శ్యామ్, ఏ శ్యామ్ తినే పంది, వీళ్ళిద్దరికి ఇంట్రొడక్షన్ ఇస్తూ ఉండి జట్టు అని చెప్తాడు. షన్ నేను 3 లెక్క పెడతాను, 3 లెక్క పెట్టంగానే కన్ఫర్మ్ గా పరిగెత్తేద్దాం సరేనా అని చెప్పి 1 అనగానే శ్యామ్ అయితే అక్కడి నుంచి జంప్ అయిపోతాడు. రే నేను ఇంకా లెక్క కూడా లెక్క పెట్టలేదురా ఆగరా అని చెప్పి జట్టు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు శ్యామ్ వెనక. వాయమ్మో పరిగెత్తరే పరిగెత్తు వెనకాలే వస్తుంది అదే అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఫుల్ గా పరిగెడుతూ ఉంటారు. అదైతే వెనకాలే వస్తూ ఉంటుంది. ఇంకా నైట్ అవుతుంది. మాస్టర్ కెమ్ వీళ్ళిద్దరు వెయిట్ చేస్తుంటే అక్కడికి జట్టు శ్యామ్ వీళ్ళిద్దరు వస్తారు. ఇంకా శ్యామ్ ఏం చేస్తాడు, ఆ కాగితాన్ని పట్టుకుని మాస్టర్ ఇంకోని తీసుకొచ్చానని చెప్పి ఆ కుక్కగా చూపిస్తాడు. తెలుసు కదా శ్యామ్కి కళ్ళజోడు లేకపోతే సరిగా కనిపించదని చెప్పి. రే ఎత్తవా మాస్టర్ పైన ఉన్నాడు రా అని చెప్పి జట్టు అయితే నెత్తి మీద ఒకటి పీకుతాడు. మాస్టర్ అయితే ఆ కాగితంలో ఉన్నది చూసి ఇంకా బ్లాక్ది ఒకటి ఇస్తారన్నమాట. ఇచ్చిన తర్వాత ఇది తీసుకో, ఇది నీ దగ్గర ఉంటే ఏమైనా డేంజర్ ఉంటే ఇదే నిన్ను కాపాడుతుంది, అది కూడా నువ్వు రూల్స్ బ్రేక్ చేయకుండా ఉంటేనే అనగానే శ్యామ్ తన చైన్ తీసుకెళ్ళి ఎక్కడో పెడతాడన్నమాట. జట్టు మా చైన్ తీసుకొచ్చి రే ఎక్కడ కదరా ఇక్కడ అని చెప్పి దాన్ని పట్టుకొని ఇస్తాడు. జట్టు అడుగుతాడు మాస్టర్ మరి నాకేమైనా ఉందా, నాకేమైనా ఇస్తారా అని అడిగితే అప్పుడు మాస్టర్ నేను నీ బుద్ధాది వుడెన్ అమ్యూలెట్ ని ఇచ్చాను కదా అని అడిగితే జట్టు అంటాడు అదేంటి మాస్టర్ మరి ఇదంతా నేను ఉత్తినే చేశానా, నాకేం రాదా అని అడిగితే సరే నీకేం కావాలో అడుగానంటే అప్పుడు జట్టు నేను యాక్ని టాంగ్ ని మళ్ళీ చూడొచ్చా, నాకు దెయ్యాలు కనిపించకుండా మీరు ఒక మంత్రం వేశారు కదా మంత్రాన్ని తీసేరా ప్లీజ్ అని అడుగుతాడు. జట్ కి లాస్ట్ గా యాక్ని టాంగ్ ని వీళ్ళిద్దరిని చూసిందైతే గుర్తొస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళని హక్ చేసుకున్నది కూడా గుర్తొస్తుంది. సో దానికి చాలా ఎమోషనల్ అయిపోతాడు జట్టు. అంటే తన స్కూల్ డేస్ లో ఉన్నప్పుడే యాక్ని టాంగ్ ని చూసుంటాడు. ఇంకా ప్రెసెంట్ లో మాస్టర్ సరే అని చెప్పి ఆ మంత్రాన్ని అయితే తీసేస్తాడా. ఇంకా యాక్ టాంగ్ వీళ్ళొచ్చి ఫుల్ గా హక్ చేసుకుని జట్ నువ్వు మమ్మల్ని చూడగలుగుతున్నావా అని చెప్పేసి ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే హడావడి చేస్తూ ఉంటారు. వీళ్ళని చూసి మాస్టర్ రే మెల్లగారా జట్ కి ఊపిరాడదు అని అంటాడు. జట్టు కెమ్ని అడుగుతాడు, కెమ్మి ఎందుకు మాస్టరు నీకు మాస్టర్గా ఉండనని అన్నాడు. అవును నాకు కూడా అదే అర్థం కావట్లేదు, అలాగే ఆయన వేరే ఉద్దేశాలు ఉండకూడదని ఎందుకన్నాడు అంటే నువ్వు ఎవరిని హత్యవు కదా ఎందుకు అలా ఆయన అలా అన్నాడని అడుగుతున్నానని చెప్పి షన్ అంటాడు. కెమ్ అంటాడు అంటే నేను ఇప్పుడు బతకడానికి ఆయనకి కింద ఉంటానంటున్నాను కదా అందుకే అది వేరే ఉద్దేశంలా తీసుకున్నారనుకుంటా కదా అని అంటే శర్మ అంటాడు ఇప్పుడు నేను కూడా నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, సో అయితే నాది కూడా వేరే ఉద్దేశం అవుతుందా అని అడిగితే కెమ్ అంటాడు అది నిజమే అనగానే అప్పుడు జట్టు రే ఏదో దాస్తున్నావు కదా అని అంటాడు. కెమ్ లేదు అంటాడు కానీ ఇంకా కథ మొత్తం చెప్తాడు కెమ్మికా కథ మొత్తం. ఇంకా ఇదే స్టోరీ అని చెప్పి కెమ్ అనగానే జట్టు ఏమో ఫుల్ షాక్ అయిపోయి హే ఓ మై గాడ్ నేను ఇప్పుడు షాక్ లో ఉన్నాను, అలాగే నాకు తెలియక ముందు నుంచి మాస్టర్ నీకు తెలుసు, ఈవెన్ నువ్వు పాస్ట్ నుంచి మాస్టర్ ని లవ్ చేస్తూ ఉన్నావు కదా అని అడిగితే శ్యామ్ కూడా ఫుల్ షాక్ లో ఉంటాడు. కెమ్ అంటాడు నేను తన్ని ఇప్పుడైతే లవ్ చేయట్లేదు, అలాగే ఆ స్టోరీ అనేది కెమ్మి కాదు అలాగే పవర్ది. కెమ్ అంటే అప్పుడు శ్యామ్ అంటాడు ఇక్కడికి జట్టు తీసుకొచ్చాడు నిన్ను అంటే ఇది డెస్టినీ వల్ల కోఇన్సిడెన్స్ కానీ మీ ఇద్దరు జట్ వల్ల కలిశారు, జట్టు ఇక్కడ తీసుకురాకపోతే మీరు అసలు కలిసే వాళ్ళు కాదు కదా అని అంటే ఇప్పుడు జట్టు అవును నా వల్లే మీరు కలిశారు, ఇది అచ్చం సిరీస్ లో ఉన్నట్టు అనిపిస్తుంది తెలుసా నాకు అని చెప్పి జట్టు అంటాడు. అలాగే నిజం చెప్పు అసలు మాస్టర్ మీద నువ్వేం ఫీల్ అవుతున్నావో అని అడిగితే అప్పుడు కెమ్ అది నాకు మాస్టర్ అంటే ఇష్టం అని చెప్పి చెప్తాడు. కెమ్ చెప్పంగానే నాకు ముందే తెలుసులే అని చెప్పి జట్టు అంటాడు. కెమ్ అంటాడు ఏదేమైనా ఫస్ట్ నేను బతకాలి, అలాగే
మాస్టర్కి ఎలాగో నా మీద అయితే ఏం ఫీలింగ్స్ లేవు ఆయనకి ఏమంటే అప్పుడు జట్టు ఒకవేళ ఇప్పుడు మాస్టర్ కూడా సేమ్ నువ్వు ఫీల్ అవుతున్నాడని చెప్తే నీ రియాక్షన్ ఏంటి అని అడుగుతాడు. జట్టు యాక్ని టాంగ్ ని అడుగుంటాడు అనమాట. మాస్టర్ అసలు కెమ్ని ఎలా చూస్తున్నాడు వీళ్ళు చెప్తారు. మన మాస్టర్ కి ఎంత సీరియస్ అయినా సరే ఆయన తన గురించి పట్టించుకోకుండా కెమ్ని వచ్చి చూశాడు తెలుసా. అలాగే నువ్వు షన్ను ఫారెస్ట్కి వెళ్ళారు కూడా, అప్పుడు కూడా మెట్ల దగ్గర నుంచుని కెమ్ని అలాగే చూస్తూ ఉన్నాడని చెప్పి వాళ్ళు చెప్పింది ఇక్కడ తీసుకొచ్చి జట్టు ఏమో కెమ్కి చెప్తాడు. ఇంకా జట్టు అంటాడు ఇప్పటికైనా నమ్ముతావా నువ్వు అని అంటే అప్పుడు కెమ్ నేను నమ్మలేను ఎందుకంటే ఇది ఇంపాసిబుల్ అని అంటే రే ఇంపాసిబుల్ అని ఎందుకంటున్నావు అనగానే అప్పుడు షన్ జట్ చెప్పింది కూడా నిజం అనిపిస్తుంది కానీ కెమ్ ఒక్క మాట మాస్టర్కి ఒకవేళ ఫీలింగ్స్ ఉన్నా సరే ఆయన నీకు చెప్పుకోలేడు, అలాగే ఆయన ఒక పొజిషన్ లో ఉన్నాడు, అలాగే ఆయన నీ చుట్టూ ఉన్నా సరే కొంచెం అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు ఎందుకంటే ఆ ఫీలింగ్స్ వల్ల. సో నాకు తెలిసి నువ్వు ఇప్పుడు గివ్ అప్ ఇచ్చేస్తావు మంచిది అనుకుంటున్నానని చెప్పి షన్ అంటాడు. జట్ అంటాడు రే అసలు మనిషివేనా, ఎక్కడేం మాట్లాడాలో తెలీదు, సర్లే ఇంకా పడుకుందాం రండి అని చెప్పి ఇంకా జట్ అంటాడు. కెమ్ కూడా బెడ్ మీద అయితే కూర్చుని ఆలోచిస్తూ పడుకుని పోతే ఇంకా అర్ధరాత్రి అయితే మాస్టర్ వస్తాడు. ఇంకా తలుపులు తెరుచుకోకపోతే ఒక మ్యాజిక్ ని అయితే యూజ్ చేస్తాడు. లోపలికి వెళ్ళంగానే జట్టు షన్ వీళ్ళు పడుకుని ఉంటారు కదా, వీళ్ళ ఇద్దరు కళ్ళకైతే ఒక మంత్రాన్ని అయితే వేసేస్తాడు, అంటే ముగ్గురికి వేసేస్తాడు. వేసిన తర్వాత కెమ్ చేతులు తీసుకొని ఆ చేతులకి ఆయింట్మెంట్ అయితే అప్లై చేసి తగ్గిపోయేలాగా చేస్తాడు. మాస్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోగానే కెమ్ వెంటనే లెగిసి తన చేతుల్ని చూసుకుని మాస్టర్ వెళ్ళేది కూడా చూస్తూ ఉంటాడు. కెమ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. శ్యామ్ అంటాడు నీ చేతికి బ్యాండేజ్లు ఉండాలి కదా ఎయ్యి అని అడిగితే అప్పుడు కెమ్ నా చేతిగా ఆల్రెడీ తగ్గిపోయినాయి రాత్రే, ఒక మిరాకిల్ జరిగిందిలే అని అంటాడు. మాస్టర్ కాఫీ తాగుతుంటే అందరూ మాస్టర్ని చూసేసరికి మాస్టర్ ఏమో సరే ఇంకా లేట్ అవుతుంది మీరు గ్రాండ్ మాసీకి ఆకలితో ఇంకా చంపేసేలా ఉన్నారు వెళ్ళండి అని చెప్పేసి మాస్టర్ అంటాడు. కెమ్మేమో మాస్టర్ మరి మీరు కూడా వస్తారా అంటే నేను చెప్పాను కదా నాకు బిజీ అని అంటాడు. అక్కడికి ఒక అమ్మాయి అయితే వస్తుంది కారులో. తనని చూడంగానే కెమ్కి ఎల్లగో అయిపోతుంది. తను అంటుంది ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంది అందుకే ఇంత లేట్ అయిపోయింది అని చెప్పేసి అనగానే కెమ్ని చాట్ని అడుగుతాడు మాస్టర్కి గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని. రే నువ్వు రాంగ్ వేలో తీసుకో మాకు, నేను చెప్పాను కదా అదంతా ఒక రూమర్ అని చెప్పి అని జట్ అంటాడు. కెమ్ అంటాడు మరి అలాంటప్పుడు ఎందుకు అందరూ అంతలాగా మాట్లాడుకుంటున్నారు అనగాని అప్పుడు జట్ అంటాడు అదా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అంటే మాస్టర్ ఈ ఫీల్డ్ లోకి రాకముందు నుంచి ఫ్రెండ్స్ అని. కెమ్ అంటాడు మరి వాళ్ళిద్దరి మధ్య ఏం లేకుండానే రూమర్ స్ప్రెడ్ అయిపోతాయా, ఏదైనా కొంచెం నిజం ఉంటేనే కదా రూమర్ స్ప్రెడ్ అయ్యేది అని అంటే అదా మాస్టర్ వాళ్ళ డాడ్ అండ్ అలాగే ప్రిమ్ అంటే అమ్మాయి పేరు అన్నమాట ప్రిమ్ వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్ కాబట్టి సో అందరూ వాళ్ళిద్దరికి పెళ్ళి అయిద్దేమో అని చెప్పి అనుకుంటున్నారంటే కానీ ఏం అవ్వదులే అని జట్ అంటాడు. అలాగే ఆ కారులో ఒకళ్ళు ఉన్నారు చూసావా, ఆ కారులో ప్రిమ్ వాళ్ళ బ్రదర్ పాంగ్, అది నువ్వు వెళ్ళినప్పుడు అద్దం దింపాడు చూసావా కారులో కూర్చొని, తనే పాంగ్ అనమాట ప్రిమ్ వాళ్ళ బ్రదర్ అని చెప్పి కెమ్కి చెప్తాడు. మాస్టరు ప్రిమ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మన కెమ్కి జలస్ వస్తుంది చూడండి, అలా ఇలా రాదనమాట వాళ్ళిద్దరిని చూస్తుంటే. జట్ అంటాడు రే భయపడమాకురా ఏం జరగదు, వాళ్ళిద్దరి మధ్య ఏం లేదు అర్థమవుతుందా, నీకు నేను అన్నిట్లో సపోర్ట్ చేస్తాను, నువ్వు ఏ షిప్ లో ఉంటే ఆ షిప్ ని సపోర్ట్ చేస్తాను అని చెప్పి జట్ అంటాడు. గ్రాండ్ మా సీ వచ్చి ఏంటి షిప్పింగ్ అని అంటున్నావు అంటే గ్రాండ్ మా షిప్పింగ్ అది నీకు చెప్పిన అర్థం కాదులే అంటే ఏంటి కపుల్స్ ని రూట్ చేసేది అదేనా అని చెప్పి గ్రాండ్ మా అనగానే అవును అని అంటాడు. ఏమైందో చెప్పండి జట్ చెప్తాడు అనమాట, ఇలా నా ఫ్రెండ్ ఒకళ్ళు ప్రేమిస్తున్నారు కానీ తన అనదర్ పర్సన్ ప్రేమిస్తున్నాడు లేదో తెలియదు అనగానే గ్రాండ్ మా ఒక వే ఉంది అని చెప్తుంది. ఇది నిజంగా వర్క్ అవుతుందని కెమ్ అడిగితే అప్పుడు జట్టు గ్రాండ్ మా సీ మీద నీకు నమ్మకం లేదా ఏంటి, ఒకవేళ కానీ ఇది సక్సెస్ అయితే మాస్టర్ నీ గురించి ఆలోచిస్తాడు పొద్దున సాయంత్రం అని జట్ అంటాడు. షార్మ్ వచ్చి పౌడర్ తీసుకొస్తాడన్నమాట, తీసుకొచ్చిగానే జట్ అంటాడు రే నేనేం పౌడర్ చెప్పని ఏం తీసుకొచ్చావు, నేను బేబీ పౌడర్ తీసుకురమ్మన్నాను కదా అని అంటే ఓయ్ బేబీ పౌడర్ కాదు ఏం కాదు, ఒకవేళ ఇది లేకపోతే ఇంక పిండితోనే చేయాలి అని షామ్ అంటాడు. సర్లే అని అంటాడు జట్. కెమ్ చేతులు తీసుకొని దాంట్లో పౌడర్ని అయితే వేస్తాడు. పౌడర్ వేయంగానే రే స్టార్ట్ అనగానే కెమ్ అయితే మంత్రాన్ని చదువుతాడు. తలుపు మీద ఊదాలి గాని ఆ పౌడర్ తీసుకొచ్చి పాప మాస్టర్ అప్పుడే తలుపు తెరుస్తాడు, మాస్టర్ మీద ఊదేస్తాడు కెమ్. దెబ్బకి జాటు షామ్ వీళ్ళిద్దరూ అయితే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు పరిగెత్తుకుంటూ.
కెమ్ కూడా పారిపోదాం అని చెప్పేసి పరిగెడుతుంటే మాస్టర్ గట్టిగా పట్టుకుని నాకు నువ్వు టవల్ తీసుకురా అని చెప్పేసి అడుగుతాడు. కెమ్ అడుగుతాడు, మాస్టర్ మీరు తుడుచుకుంటారా అని అడిగితే నువ్వే వచ్చి తుడు కూర్చో అని చెప్పేసి అంటాడు. కెమ్ అయితే మాస్టర్ దగ్గర కూర్చొని ఇట్లా తుడుస్తూ ఉంటాడు. మాస్టర్ కొంచెం దగ్గరకు వస్తాడనమాట. దగ్గరకు వచ్చి అడుగుతాడు, నువ్వు ఏ మంత్రాన్ని చదివావు అని చెప్పి. గ్రాండ్ మాస్ ఇచ్చిన మంత్రం అనగానే అదేం మంత్రం ఒకసారి ఇవి చూస్తాను అనగానే ఆ మంత్రాన్ని చూసి చదువుతాడా. ఇంకా ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కావాలి అని అంటే కన్ఫర్మ్ గా మీరు ఈ డ్రామా అంటే ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి, సరేనా? ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా గాయ్స్? 1:30 అవుతుంది నైట్. మీ అందరూ ఇది అడుగుతున్నారని చెప్పేసి పెడతామే అనమాట. అంటే మీరు నా వల్ల డిసప్పాయింట్ అవ్వకూడదు కదా, అందుకే రోజు ఎపిసోడ్స్ వేస్తున్నా. కాలేజ్ వల్ల మార్నింగ్ అనేది అసలు టైమే కుదరట్లేదు, నైట్ టైమ్స్ నాకు కుదురుతుంది. అలాగే నేను కాలేజ్ అనేది చాలా సీక్రెట్, ఎవరికి చెప్పకండి, సరేనా? ఉంటా బాయ్. అలాగే నేను మంచిదన్న చెడ్డదన్న కూడా కామెంట్ చేసేయండి, సరేనా? ఉంటా బాయ్. నాకు మీతో ఇలా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది.